సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర పర్వదినం మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. విశిష్టమైన ఈ సంక్రాంతి పర్వదినం ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాడి పంటలతో పల్లెసీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్నప్పటికీ మన సంప్రదాయాలను మర్చిపోకుండా పాటించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రైతులు ఆనందంగా ఉండాలని, కష్టజీవులు శ్రమకు తగిన ఫలితం పొందాలని, అందుకు అనువైన పథకాలతో ప్రభుత్వం మరింత బాధ్యతతో వ్యవహరిస్తుందని హామీ ఇస్తున్నానన్నారు. సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నేను మీ నారా చంద్రబాబు నాయుడు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన తెలుగు ప్రజలు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. రైతన్నల కష్టాలు ఫలించి పంటలు ఇంటికి వచ్చే వేళ మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ సంక్రాంతి. భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, కనుమ వంటలు, పశు సంపదకు పూజలతో ప్రతి ఇంటిలో ప్రతి పల్లెలో సంతోషం నిండాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల అమలుతో ప్రతి ఒక్కరిలో సంతృప్తి కలిగించింది. గత ప్రభుత్వం విధించిన విద్యుత్ ఛార్జీల భారం మీపై పడకుండా ట్రూ డౌన్తో ఉపశమనం కలిగించాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన చేసి చూపిస్తున్నాం. మరింత సంతోషంగా మీరు పండుగలు చేసుకునేలా కూటమి ప్రభుత్వ పాలన ఉంటుందని మాటిస్తూ ప్రజలందరికీ మరొక్కసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.